వాక్యంలో మన వాక్యం చదువు ఆయన గురించి ఎక్కువగా ఉండదు, ఎక్కడ కూడా 2-3 చోట్ల ఉంటుంది అంతే. హానుకు గారి గురించి ఎక్కువగా కూడా ఎక్కడ కూడా ఇంత విమర్శించి ఆయన గురించి ఎవరు కూడా రాయలేదు, కానీ 2-3 చోట్ల ఉంటుంది. హెబ్రీయులు రాసిన పత్రికలోను, ఈ యొక్క మొదటి యోహాను సువార్తలోను, యోధా పత్రికలో అనుకుంటా హానుకు గురించి క్లుప్తంగా 1-2 అధ్యాయంలో ఉంటుంది అంతే అండి, ఇంకెక్కువగా ఉండదు. హానుకు గురించి అంత గొప్ప సాక్ష్యము పొందుకున్నాడు. దేవుడే స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. అక్కడ 23వ వచనం చూసినట్లయితే కనబడుతూ ఉంటుంది. ఆదికాండం 5వ అధ్యాయం 23వ వచనం. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. ఇంకా చదవకు. హానోకు దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయెను గనుక అతడు లేకపోయెను. దేవునికి స్తోత్రం. సంవత్సరములు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. హానోకంట ఇస్తున్నాం దేవునికి. అప్పుడే సంవత్సరం అయిపోయింది. మన జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? ఇది ఆఖరి నెల, ఫస్ట్ వారం వెళ్ళగానే 2వ వారం, 2వ వారం వెళ్ళగానే 3వ వారం, 3వ వారం వెళ్ళగానే 4వ వారం అయిపోయింది. 4 వారాలు ఈ నెల అయిపోయింది. తర్వాత జనవరి వచ్చేసింది అనుకోండి, కొత్త సంవత్సరం. ఆ నెల కూడా అయిపోద్ది, ఫిబ్రవరి నెల కూడా అయిపోద్ది, అన్ని నెలలు అయిపోతూనే ఉంటున్నాయి నెలలో. మన జీవితం మాత్రం అక్కడే ఆగిపోతుంది కదండి. ఏ మార్పు అనేది మనకి ఉండట్లేదు. ఇక హానుకు చెప్తూ ఉన్నారు చక్కటి మాటలు. అంటే ఆయన దేవుడు తీసుకెళ్ళాడు, కొనుక్కోబడ్డాడంట. ఆయన ఇక్కడ పూడ్చిబెడలా, కొనుక్కోబడ్డాడంట. అని అంటే తీసుకుని వెళ్ళటం అన్నమాట. దేవుడే ఆయన్ని స్వయంగా తీసుకెళ్ళాడు. ఏలియా గారికి అయితే రథాలు వచ్చి తీసుకెళ్ళి, అగ్ని రథాలు వచ్చి ఏలియా గారిని తీసుకెళ్ళింది. ఈయనైతే దేవుడే స్వస్థంగా తీసుకెళ్ళాడండి. దేవునికి స్తోత్రం కదా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఎంత కృప ఇచ్చారండి దేవుడు. మరి మనము ఒకవేళ నిద్రిస్తే ఎక్కడికి వెళ్తాం? ఎవరు తీసుకెళ్తారు? ధైర్యం ఉందా మనకి? నేను నీతిమంతురాలిని, నేను దేవుడితో నడిచిన వాడిని అన్నటువంటి ధైర్యం ఉందా? మనం సిగ్గుపడుతున్నాం. ఈ రోజున ముందుకు రావాలంటే భయపడుతున్నాం. ప్రతి విషయంలో కూడా మనలో ఒక తగ్గింపు అనేది ఉంటుంది. దేనిలోనూ? విశ్వాసములోను తగ్గింపు అనేది మనల్ని మనం తగ్గించుకోవాలి. విశ్వాస జీవితంలో కదండి. విశ్వాస జీవితంలో ఎప్పుడూ ముందే ఉండాలి. మనం ఎవరమైనా సరే ముందు ఉండాలన్నమాట. ప్రతి విషయంలో కూడా ముందుకు వెళ్ళాలి అని చూడాలి. వెనక తగ్గాలి విశ్వాసంలో అనేది అది సాతానుడి యొక్క కీర్తి పని. ఎప్పుడు కూడా ఎదగలేవదు, ఇంకా నాకు రాదు, తెలియదు అంటూనే అది వెనక లాగుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా మనం వెనక తగ్గేవారంగా ఉండకూడదు. ఎవరికి వెళ్ళాలి, నేను పాడాలి, నేను మాట్లాడాలి, నేను వాక్యాన్ని బోధించాలి, నేను ప్రార్థన చేయాలి, నేను అన్ని విషయాల్లో పాల్గొనాలి అన్నటువంటి సంకల్పం కలిగి ఉండటమే మనం దేవునితో నడవటం. మనకి ఆ ఆశ అనేది దేవుడు పుట్టించమని మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలన్నమాట. నాకు దైనంద ఇచ్చి హానుకు అలా చేసుకున్నాడు కాబట్టి ఆ యొక్క దేవునితో నడవగలిగాడు. దేవునితో నడవటం అంటే మాట్లాడదండి అసలు. దేవునితో నడవటం అనేది అసలు మాటలు కాదు అసలుకి. ఎంత విశ్వాసం ఉంటే అట్లా నడవగలుగుతాడు. ఆయన విశ్వాసానికి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడంటే ఎంత గొప్ప విశ్వాసం అయింది అసలు. ఈ భూమి మీద అసలు ఎక్కడ కూడా కనబడలేదు. బైబిల్ గ్రంథంలో కూడా ఎక్కడ కనబడలేదు. కొన్ని చోట్ల భక్తులు పడిపోయినట్లు కనబడుతున్నారు, ఆ యొక్క విశ్వాసాన్ని కోల్పోయినట్లు కనబడుతున్నారు. హానోకైతే ఎక్కడ కూడా ఆయన విశ్వాసాన్ని కోల్పోయినట్లు కానీ, ఆయన విశ్వాసం సడలినట్లు కానీ, ఆయన విశ్వాసాన్ని వదిలినట్లు కానీ, ఆయన దేవుని విసర్జించుకున్నట్లు కానీ ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో కనబడదు. ఆయన గురించి రాసిన ఆ యొక్క విషయాల్లో ఎక్కడ కూడా ఆ యొక్క విశ్వాసము సడలినట్లు ఎక్కడ కూడా కనబడదు. అంత గొప్ప ధన్యత హానోకుకి ఉందండి. అటువంటి భక్తులు కూడా మనం చూస్తున్నాం. మన జీవితాల్లో ఏమి నేర్చుకోగలుగుతున్నాం?
హానోకులు చాలా మంది ఉన్నారని చెప్పాను కదా. ఒకసారి వాళ్ళని కూడా మనము పరిచయం చేసుకుంటాం. ఎందుకంటే అందరి గురించి తెలియాలి కదా. చాలా మంది ఉన్నారన్నాను. చాలా మంది అంటే 4 ఉన్నారు హానోకులు. ఆదికాండం 4వ అధ్యాయము 17వ వచనము. సార్ అందరూ కూడా బైబిల్ తీసుకుని ఆదికాండం 4వ అధ్యాయం 17వ వచనము. కయ్యోను తన భార్యను కూడినప్పుడు గర్భవతి అయి హానోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హానోకుని పేరు పెట్టాడు. సరిపోతారు. ఇప్పుడు ఈ హానోకు ఎవరు? కయ్యోను కుమారుడు. కయ్యోను ఎవరు చెప్పాలి? కయ్యోను ఎవరు? ఆదాము కుమారుడు అమ్మా. ఆదాము కుమారుడు పెద్దవాడు కయ్యోను. కయ్యోను ఎవరు తెలుసా అసలుకి? హేబేలును చంపినటువంటి సొంత అన్న. ఆదాము కుమారుడు పెద్దవాడు. ఈ కయ్యోనే కుమారుడు హానోకు. ఈ యొక్క కుమారుడు హానోకు. ఈ హానోకు గురించి ఏమి ఉండదు. ఆయనకు పుట్టాడు కాబట్టి కుమారుడు, నేను హానోకు అని పేరు పెట్టుకుంటున్నాను. ఆ పేరును బట్టి నా కుమారుని బట్టి నేను ఆ ఊరికి కూడా పేరు పెట్టుకున్నాను అనేసి ఇక్కడ రాయబడి ఉంది. ఈయన ఎవరప్పుడు? కయ్యోను కుమారుడు హానోకు. ఈ కయ్యోను ఎవరు? ఆదాము కుమారుడు. కయ్యోను ఆదాము కుమారుడు. ఆదాము కుమారుడు కయ్యోను. కయ్యోను కుమారుడు హానోకు. అర్థమైందండి? ఇప్పుడు ఆదాము కుమారుడు కయ్యోను, కయ్యోను కుమారుడు హానోకు. అదనమాట. అర్థమైంది కదా. ఎందుకంటే క్లియర్గా ఉండాలి, మనకి వాక్యం అర్థం అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఆదాముకి ఎంతమంది కుమారులు? 2. ఎవరెవరు? కయ్యోను, హేబేలు. అర్థమైంది కదా. ఈ కయ్యోను ఎవరంట? దేశదిమ్మడి కదా. దేవుని మాట విననటువంటి వ్యక్తి, దేవునికి ఏమాత్రము కూడా భయపడినటువంటి వ్యక్తి ఈ యొక్క కయ్యోను. దేవుని సన్నిధానంలో వెళ్ళగొట్టబడినటువంటి వాడు ఈ కయ్యోను. హానోకు కాదండి. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి బాగా వాక్యం. పదే చార్జ్ చెప్తున్నారు. ఎందుకంటే మనకు పాస్టర్ గారికి లేరు కాబట్టి చక్కగా మనకి అట్టుకుని తుంచుకున్నట్టు వదుకోవచ్చు వాక్యాన్ని, ఎలా పడగల చెప్పుకోవచ్చు కదండి. అలాగా ఈ యొక్క హానోకు. అయితే ఇంకొక హానోకును కూడా మనం చూద్దాం, ఎందుకంటే ఎంతమంది ఉన్నారు హానోకులు అనేది. ఆదికాండం అదే అధ్యాయం ఇప్పుడు చదువుకున్నాం కదా. ఇప్పుడు మనం హానోకుని చూస్తాం. ఎవరు అని అంటే మామూలుగా హానోకు అని చెప్పాను. అసలు ఎవరు కుమారుడు హానోకు అనేది నేను చెప్పలేదు కదా. 5వ అధ్యాయము 18వ వచనం. హానోకు 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయం. హేరోదు 165 2 ఏళ్ళు బతికి హానోకును కనెను. ఈ హానోకే ఇప్పుడు మనం మాట్లాడుకునేది. ఏ హానోకు అండి? హీరాతు కుమారుడు. హీరాతు కుమారుడు ఎవరు? హానోకు. హానోకు ఈ యొక్క హానోకు అంట హీరాతు కుమారుడు అంట. హీరాతు. ఈ హీరాతు అంటే ఇది కూడా ఎనోషు కాలంలోంచి వచ్చినటువంటి వాడు. ఈ వంశాలన్నీ కూడా ఇక్కడ ఉంటుంది ఆదికాండంలో. వాళ్ళ గురించి మనకి చూసుకున్నట్లయితే అలాగే నేను ఇంకొక హానోకుని చూపిస్తాను. ఆదికాండం 25వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండం 25వ అధ్యాయం 4వ వచనం. హేఫేరు, హానోకు, అబీదా, ఎల్దయ అనువారు ఆ మిద్యాని సంతతి వారు. వీరందరూ కెతూర సంతతి వారు.
అబ్రహాము తనకి కలిగినది యావత్తు ఇస్సాకుకి ఇచ్చాను. సరిపోతుంది. ఈ యొక్క అబ్రహాము మనవడు ఈ హానోకు. ఇక్కడ హానోకు ఉన్నారు కదా, ఎఫీఫా, హేయరు, హానోకు, అబీదా, ఎల్దా అనువారు. అంటే ఎవరికి పుట్టినటువంటి వారు? కెతూర సంతతి వారు, మిద్యానీయులు. అర్థమవుతుందండి? కెతూర సంతతి వారు అంటే అబ్రహాముకి సారా, హాగారు కాక కెతూరా కూడా పెళ్లి చేసుకున్నారు. నిన్న తెలుసండి మీకు? ఎవరికైనా తెలియదండి? తెలియదు. ప్రతిదానికి మనకు తెలియదు కదండి. అబ్రహాము కెతూరాను కూడా పెళ్లి చేసుకున్నాక కెతూరాకు పుట్టినటువంటి సంతతిలో అలాగా దేవుని స్తోత్రం. అలాగా ఎంతమంది అయ్యారు ఇప్పుడు? ముగ్గురు అయ్యారు కదండి. నేను 4 చెప్పాను కదా, ఇంకొక వ్యక్తి ఉన్నారు. అయితే అబ్రహాము సంతతి వారు వీళ్ళు విద్యానీయులు. అయితే ఇంకొక వ్యక్తిని కూడా మనం చూసుకుందాం. అది కాండం 46 అధ్యాయము 9వ వచనం. 46 అధ్యాయము 9వ వచనం. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను కుమారులైన హానోకు. సరిపోతుంది. అక్కడ హానోకు వచ్చింది కదా, సరిపోతుంది. ఈయన ఎవరంట? రూబేను కుమారుడు. రూబేను కుమారుడైన హానోకు కదండి. ఈయన ఒక ఆయన. ఎందుకంటే ఎంతమంది కుమారులు వచ్చారు ఇప్పుడు? ఈ 4 ఎవరు జ్యేష్ఠమైన కుమారుడు? అసలైన హానోకు ఎవరు చెప్పాలి? హీరాతు కుమారుడు హానోకు. కయ్యోను కుమారుడు కాదు, అలాగనే అబ్రహాము మనవడు కాదు, అలాగే రూబేను కుమారుడు కూడా కాదు. హీరాతు కుమారుడు హానోకు. ఆయన దేవునితో నడిచినటువంటి వ్యక్తి. అర్థమైందండి? బైబిల్ గ్రంథంలో 4 హానోకులు ఉన్నారు. ఎప్పుడైనా సరే మన పాస్టర్ కానీ సంఘంలో కానీ ఎవరైనా మనం అడిగినట్లయితే హానోకులు ఎంతమంది, లేదంటే హానోకు గురించి మీకు ఏం తెలుసు అని అన్నప్పుడు మనం చెప్పవలసింది ఏంటంటే హానోకులు ఉన్నారు, మాకు తెలియదు కాదండి. హానోకు ఉన్నాడు, దేవునితో నడిచినటువంటి వ్యక్తి. 300 సంవత్సరాలు నడిచాడు అని మనము ధైర్యంగా చెప్పగలగాలన్నమాట. అటువంటి గొప్ప ధన్యత దేవుడు మనకి ఇవ్వాలి. అటువంటి విశ్వాసం కదా, విశ్వాసం. మనం దేంట్లో ఉన్నాము? వాక్యంలో హానోకు గురించి ఉన్నాం కదండి. ఎక్కడ ఉన్నాం? హానోకు గురించి ఉన్నాం. మనం గుర్తుపెట్టుకోవాలి మాట. అశ్రద్ధగా కూడా వినకూడదు. ఎందుకంటే నేను మీ వయసు కంటే చిన్నదాన్ని అవ్వచ్చు, నేను చెప్తూ ఉన్నాను, మీరేమి అనుకోవద్దు ఇలా చెప్తున్నానని. ఎందుకంటే మనం ప్రతి వాక్యాన్ని కూడా మనం గుర్తు పెట్టుకుంటేనే చెప్పగలుగుతాము. అది గుర్తుండకపోతే వాక్యం ఎప్పుడు కూడా ఇక్కడ ఉండకూడదు, ఇక్కడే ఉండాలి హృదయంలో. ఇక్కడ ఉంటేనే మనకి గుర్తు వస్తుంది. ఇక్కడ లేకపోతే ఇక్కడ గుర్తు రాదు. ఇదైతే వెంటనే మర్చిపోతాం అన్నమాట నిమిషంలో. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ అలాగా. ఇప్పుడు మ్యాగీ ఉంది, మ్యాగీ 2 నిమిషాల్లో తయారైపోతుంది. ఎందుకని? అది ఓన్లీ బాయిలింగ్ చేస్తాం. అదే మనము వంట చేయాలంటే చాలా టైం పడుతుంది. అన్ని కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కావచ్చు, పచ్చిమిరపకాయలు కావచ్చు, అన్ని టమాటాలు అన్ని కొత్తిమీర, కరివేపాకు, కారం, ఉప్పులు, పప్పులు అన్నీ వేయాలి దాంట్లో. అది రేటు పడుతుంది, గంట పడుతుంది. దాని టేస్ట్ వేరు, దీని టేస్ట్ వేరు. ఎందుకంటే 2 విధాలుగా ఉంటుంది. అది 2 స్టవ్ మీద వండుతాము, కానీ గమ్మని అవేవి కాదు కనుక అది దాని దారి దీని దారి దీనిది. అందుకని హృదయం వేరు, మన మైండ్ వేరు. మైండ్లో ఉన్నదనుకోండి మర్చిపోతాం తొందరగా, గుర్తుంటుంది. అది అప్పటికప్పుడే గుర్తొస్తుంది అనమాట. మైండ్ వేరు, హృదయం వేరు. హృదయంలో నాటుకుపోయింది అనుకోండి, ఇంకా ఆ మాటననేది ఎవరు కూడా తీసివేయలేదు. అది గుర్తుంటుంది, నాతోనే ఉంటుంది. ఆ హృదయంలో ఆ యొక్క మాట దాచబడి ఉంటుంది. నీకు కావలసినప్పుడు నువ్వు ఆ మాటని ధ్యానం చేసుకుంటే ఎంత మధురంగా ఉంటుందో ఆ మాటని. హృదయంలో మనం అవేం ఉంచట్లేదు. వాక్యం అనేది హృదయంలో ఉండట్లేదు మనకి కదా.
అసలు హృదయంలో ఏముంటుందో మనకే తెలియట్లేదు. అసలు తెల్లవారేటప్పటికి పని 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 పరిగెడతాం ఇంటికి అని మాట్లాడే మళ్ళీ ఏం చేయాలి, అది ఇది తింటాం, ఇలాంటివి ఆలోచిస్తున్నాం. కానీ అసలు వాక్యం గురించి మనము ఆలోచించట్లా. వాక్యం అనేది మనము మైండ్లో పెట్టుకోవట్లేదు అసలుకి. ఇంకా దేవునితో మనం ఎలా నడవగలుగుతాం, దేవునితో ఎలా జీవించగలుగుతాం? ఈ లోకంలో చాలా మంది ఉన్నారు, కానీ ఇటువంటి గొప్ప ధన్యత దేవుడు హానోకుకి ఇచ్చాడు. ఒకసారి మనం ఆ వచనం కూడా చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసమును బట్టి హానోకు చూడకుండానట్లు కొనుకోబడిన, అతడు కొనుకోబడకు మునుపు దేవునికి ఇష్టడై ఉండెను, సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనుపోయిన కనుక అతడు కనబడలేదు. ఇక్కడ మనకి 3 విషయాలు కనబడుతున్నాయి కదా. కొనుకోబడి దేవునికి ఇష్టడై ఉండెను గనుక సాక్ష్యము పొందెను. కాగా దేవుని కొనుపోయిన గనుక దేవుడు అతడు కనబడలేదు. ఒకటి ఆయనకి ఇష్టడుగా ఉన్నాడంట, ఇంకోటి సాక్ష్యం ఉన్నాడంట, ఇంకోటి కనపడలేదంట కదండి. చక్కగా కనబడుతుంది అక్కడ. దేవుని కంట ఇష్టడుగా ఉన్నాడంట. అలా ఉన్నాడు, ఇష్టడుగా, దేవునికి ఇష్టలుగా ఉన్నాడంట. మనము ఇష్టంగా ఉండాలంటే చాలా మంది మనకు ఇష్టమైన చాలా మంది ఉన్నారు కదా. చాలా మంది చెప్తాం ఇష్టంగా నాకు ఆడండి ఇష్టం, ఇష్టం అయిపోయి ఇదంటే చాలా ఇష్టము, బంగారం అంటే ఇష్టము, బట్టలు అంటే ఇష్టము, డబ్బు అంటే ఇష్టము, హీరోలు అంటే ఇష్టము, హీరోయిన్లు అంటే ఇష్టము, లోకంలో అన్నీ ఇష్టం ఉంటాయి. కానీ దేవునికి మాత్రం ఇష్టలుగా మాత్రము ఉండము. ఆయన అంటూ ఉన్నాడు, దేవునికి ఇష్టడుగా ఉన్నాడు అంటారు. ఆయన నడవటం, అందుకని ఆయన తీసుకెళ్ళటం. ఆయనకి ఏమీ తెలియదు, దేవుని గురించి ఏమీ తెలియకపోయినప్పటికీ కూడా దేవునికి ఎలా ఉన్నాడంటే ఇష్టడుగా నడిచాడంట. దేవునికి ఇష్టడుగా జీవించాడు కాబట్టి ఆయన విశ్వాసమును బట్టి ఏనంట ఆనోకుకి మరణము చూడలేదంట. అసలు ఆనోకుకి మరణమే లేదని చెప్తున్నాడు. నిజంగా దేవునికి స్తోత్రం అండి. ఈ కాలంలో మరణం లేకుండా ఎవరు ఉన్నారు? అసలు ఆ కాలంలో కూడా లేదు మరణం లేకుండా. ఆనోకున్నారు. ఆనోకంటే ఇష్టడుగా జీవించాడంట దేవుని. విశ్వాసము, అసలు ఆ విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. ఆ విశ్వాసాన్ని బట్టి మరణం అసలుకి చూడలేదంట. అందుకే దేవుడు అంట ఆయనకి ఆయన సాక్ష్యము పొందినగాక దేవుడు అతన్ని తీసుకెళ్ళిపోయాడు. అసలు ఆయన కనబడలేదండి. దేవునికి స్తోత్రం అండి. అటువంటి గొప్ప సాక్ష్యం ఎవరిస్తున్నారు? దేవుడు ఇస్తున్నారు. ఇక్కడ ఈ విశ్వాస జాబితాలు అందరిలోనూ ఈ ఆనోకును కూడా దేవుడు చేర్చాడట. ఇంత గొప్ప సాక్ష్యము దేవుడు ఎంతగా దేవుడు ఆయనకి ఇచ్చాడు చూడండి. ఇంతటి గొప్ప సాక్ష్యము హానోకు పొందుకున్నాడు కదండి. ఎంతమంది హానోకులు మనం చూసినా ఇటువంటి హానోకులు మనం ఎక్కడ కూడా మనము చూడలేదు. బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తులు మనకు కనబడుతూ ఉన్నారు. వాళ్ళ జీవితాలన్నీ కూడా మనం విన్నాము. వాళ్ళు చేస్తున్న యొక్క దేవుని కార్యాలు మనం చూసాము, దేవుని మేలును చూసాము, వాళ్ళు నడిచినటువంటి నడకని మనం చూసాము. మంచి ఉంది, చెడు ఉంది. బైబిల్ అన్ని రకాల కలిగినటువంటివి అన్నీ కూడా ఉన్నాయి. కానీ ఇటువంటి విశ్వాసం మనం ఎక్కడ ఇటువంటి విశ్వాసం ఎక్కడ కూడా మనము చూడలేదు. అంత గొప్ప ధన్యతకి ఆ యొక్క హానోకు దేవునితో నడుచుకున్నట్టుగా కనబడుతుంది. నిజంగా ఈ రోజున, ఈ క్షణాల, ఈ దినాల్లో మన విశ్వాసం ఎట్లా ఉంటుంది?
అసలు మన విశ్వాసం ఎలా ఉంటుంది, మన విశ్వాస జీవితం మనం ఏం చేయగలుగుతున్నాం మన విశ్వాసంతో, మన బ్రతికి అసలు దేనికి ప్రయోజనం. ఈ భూమి మీద ప్రతి మనిషి కూడా ప్రయోజనకరంగా ఉండాలనేది దేవుని కోరుకుంటూ ఉన్నారు. ఆఖరికి మనం మాట వినలేదని ఆయన మానవ రూపముగా ఈ లోకానికి వచ్చాడు. అయినా కూడా దేవుని యొక్క మాటకి లోబడలేకపోతున్నాం, దేవుని మాటకి మనము విధేయత చూపించలేకపోతున్నాం. మన నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతున్నాం. మనం జీవించే జీవితం అంతా కూడా మోసకరంగానే ఉంటుంది. ఇంకా ఈ లోకంలో ఎంతకాలమో మనం బ్రతకము, అయినా కూడా మనకు భయం అనేదే లేదు, అసలు విశ్వాసం అనేది లేదు. దేవుడికి ఇష్టమైన జీవితం జీవించాలనే ఆశ అనేది మనకి లేదు. ఉన్నా కూడా ఆ కొంచెం ఆ విశ్వాసం ఉన్నా కూడా ఈ లోకత్వం చూసేటప్పటికి ఆ విశ్వాసం కూడా పోతుంది కదండి. ఎందుకంటే వాళ్ళు అలాగుంటున్నట్టు నేను ఇలా ఉంటే తప్పేంటి, ఆ ఉన్న విశ్వాసాన్ని కూడా విశ్వాసంగా ఉండేవాళ్ళు విడిచిపెట్టేస్తున్నారు. కొద్ది కాలంలోనే ఉంటున్నారు, కొద్ది కాలంగానే ఉంటుంది విశ్వాసం, ఉన్నా కూడా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే ఆ లోకాన్ని చూసేటప్పటికి ఆ ఆశ వేరుగా ఉంటుంది. దుష్టుడు అంత భయంకరంగా ఈ లోక ఆశలకి మనుషులు ప్రతి ఒక్కరిని తిట్టేస్తున్నాడు కదా, దుష్టుడు వైపు నడిపించుకుంటున్నాడు. మన ఇండియాలో అయితే కనుక ఎంత భయంకరంగా ఉన్నారో యవనస్తులు, కారణం తెలుసు అసలు చూస్తుంటే తెలుస్తుంది ఎంత భయంకరంగా ఉంటున్నారు యవనస్తులు. తల్లి మాట ఇంట్లా, తండ్రి మాట ఇంట్లా, పెద్దల మాట ఇంట్లా, భక్తి లేదు, భయం లేదు, చదువు మీద జాత ఉన్నట్లా వాళ్ళకి ఎలా పడితే వాళ్ళ జీవిస్తున్నారండి యవనస్తులు. ఇంకా చెప్పాలంటే కోడళ్ళు, ఇంకా చెప్పాలంటే కొడుకులు, ఇంకా చెప్పాలంటే భార్యలు, ఇంకా చెప్పాలంటే భర్తలు ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రేమ లేకుండా జీవిస్తున్నారు. దేన్ని వెంబడిస్తున్నారో ఎవరికి తెలియట్లా. నాకేంటి, నేను ఎలా బ్రతికితే నీకేంటి ఎదిరింపు. అది తల్లి అయినా, కొడుకైనా, భార్య అయినా, భర్త అయినా అలా జీవిస్తున్నారండి. ఎవరు వెంబడిస్తున్నారో తెలియట్లా, ఎవరు చూసి నేర్చుకున్నారో తెలియట్లా. సమాజం అంతా కూడా అలాగే ఉంది. ఎక్కడ చూసి భయంకరంగానే ఉంటుందండి. దేవుడికి లోపడి, దేవుడికి ఇష్టంగా ఉండి, దేవుడితో విశ్వాసంగా ఉండే జీవితం అనేది అసలు లేదు. అంత భయంకరంగా జీవిస్తూ ఉన్నది లోకము. ఎంతగా ఉంటుందంటే అసలు ఇంటికి వెళ్తే సమాధానం లేదు, బంధువులతో ప్రేమగా మాట్లాడదామంటే అసలు ప్రేమ అనేది లేదు మనుషుల్లో. ఎందుకు అనంటే డబ్బు నగము కదండి. అసలు మాట్లాడటానికి, పలకరించడానికి కూడా వారికి నోరు రావట్లా. వారికి మనం పలకరిద్దామన్నా ముఖం చాటేసుకోవడం, అంత భయంకరంగా ఉంటుంది. మనం మరి ఎలా జీవించాలి ఇంకా ఈ లోకంలో? ఒకరిని చూసి ఒకరు కదా, ఆవిడ మాట్లాడాలి, నాకేంటి, నేను ఎందుకు మాట్లాడాలి? విశ్వాసరాలైనా కానీ కదా, మన విశ్వాసమైనా కానీ ఇప్పుడు నేను పలకరిస్తాను, ఆవిడ మాట్లాడినప్పుడు నాకేంటి బాధ? ఆ తలంపు వచ్చేస్తుంది. అది ఎవరిని వెంబడించినట్లు? దేవుని వెంబడించినట్లు అండి, గర్వాన్ని వెంబడించినట్లు కదా. గర్వాన్ని ఇక్కడ మాట్లాడకపోయినా అది గర్వమే మనకి. అది దేన్ని వెంబడిస్తున్నా మనకి తెలియదు అనమాట. అది దేవుని వెంబడించినట్లు కాదు. వందనాలకి ప్రతి వందనాలు చెప్పాలంట. విశ్వాసం ఇంకా పెంచుకుంటూ ఉండాలంట. ఆత్మీయ జీవితంలో తగ్గకుండా ఆత్మీయని ఇంకా పెంపొందించుకుంటూ ఉండాలంట. వాక్యం చదివిస్తుంది. మనమేమో మాట్లాడితేనే మాట్లాడతాము, మాట్లాడినా కూడా మోకం చాటేసుకుంటాము. అది దేవునికి ఏమాత్రం దేవునితో నడిచే సూచనలు అసలు ఆ విశ్వాసమే కాదు. తెలుసండి, నేను విశ్వాసంగా ఉంటే సరిపోద్ది కదా అనేది కాదు. ఈ యొక్క హానుకు ఎంతగా, ఆయనకి ఎవరు పుట్టారంటే కుమారులు, కుమార్తెలు కూడా. తన భార్య పిల్లల పేర్లు అయితే రాయలేదు, కానీ పిల్లలు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, కుమారులు ఉన్నారు, భార్య కూడా ఉంది. అయినా కూడా అంటే ఆయన ఎంత బాధ్యతగా తన కుటుంబాన్ని కట్టుకుని, తన కుటుంబంలో విశ్వాసము కలిగి దేవునితో నడుచుంటే ఆయనకి ఇష్టంగా ఉన్నారు. ఇప్పుడు దేవుడికి కుటుంబంలో సమాధానం ఉంటే ఇష్టమా, లేకపోతే విడిపోతే ఇష్టమా? సమాధానం ఉంటేనే ఇష్టం కదండి. హానోకు అలాగా కుటుంబాన్ని విడిచిపెట్టేసి దేవునితో వెళ్ళిపోలా.
అందుకని స్పష్టంగా రాయబడి ఉందన్నమాట, ఆయనకి కుమారులు కుమార్తెలు కూడా ఉన్నారు అని. అంటే ఆయన కుటుంబాన్ని విడిచిపెట్టేసి, తన భార్యను విడిచిపెట్టేసి, తన బిడ్డలను రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయి నేను సేవ చేస్తాను లేకపోతే దేవునితో వెళ్ళిపోతాను ఆయన అలా భూమి మీద ఉండి, కుటుంబంతో ఉండి, బిడ్డలతో ఉండి, భార్యతో ఉండి ఆయన దేవునికి ఇష్టడుగా ఉన్నాడండి. ఈ రోజున ఏం చేస్తున్నారంటే సేవ చేసే వాళ్ళు కూడా, విశ్వాసులు కూడా, నేను సేవే చేస్తాను, దేవునితో నేను ఉండాలంటే భార్య భర్తలకు సంబంధం ఉండకూడదు, లేదంటే కుటుంబంతో సంబంధం ఉండకూడదు, బిడ్డలతో సంబంధం ఉండకూడదు, నా పని అదే, నా విశ్వాసం నాదే, నేను దేవుని కోసం బతుకుతున్నాను, నేను దేవుని సేవ చేస్తున్నాను, నేను తప్పేమైనా చేస్తున్నానా? ఇదొక మాట కదండి. అలా కాదు దేవుడు బతకమన్నది. సమాధానము, ప్రేమతో, విశ్వాసముతో అన్నిటికి మించి దేవుని యొక్క చిత్తములో నడవడం. అందరికీ మొదలు వస్తుందా? నేను చెప్తుంటే వాళ్ళకి అమ్మా ఎవరు కూడా సరేనా? ఎందుకంటే విశ్వాసం చాలా గొప్పదన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా గట్టిగా చెప్తాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనము అలాగ ప్రేమని పెంపొందించుకోవాలన్నమాట. దేవునితో నడవాలంటే మనం ఎలా ఉండాలంట? అన్ని విధాలుగా సకలము కూడా కూర్చుకోవాలండి కదా. అన్ని కూర్చుకున్నప్పుడే మనకి ఆ యొక్క దేవునికి ఇష్టమైన జీవితం అనేది మనము జీవించగలుగుతాము. ఈ లోకంలో నా విశ్వాసం నాదే. చాలా మంది చెప్తూ ఉంటారు భక్తులు, ఏమంటే ఎవరు భక్తి వాడిదే, ఎవరి విశ్వాసం వాడిదే దేవుడు మనల్ని ఎక్కడికి ఖచ్చితంగా. నువ్వు విశ్వాసంగా ఉంటే సరిపోదు, నీ కుటుంబం కూడా ఉండాలి, నీ బిడ్డలు కూడా ఉండాలి, నీ భర్త కూడా ఉండాలి, నీ సావాసులు కూడా ఉండాలి, నీ బంధువులు కూడా ఉండాలి, అందరి నిమిత్తం. అందుకనే కదా బైబిల్ గ్రంథంలో ఉంటుంది, నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఒకవేళ నీ సహోదరుని నువ్వు బాధ పెట్టావేమో, వెళ్ళి ముందు అక్కడ క్షమాపణ అడిగి వచ్చి నాకు ప్రార్థించు కదండి. ఎందుకని రాశాడు దేవుడు ఆ మాట? అంటే ఆ యొక్క ప్రేమ ఉంటేనే నేను ఆ ప్రార్థన నేను వింటాను. ఎందుకంటే నీ సహోదరుని క్షమించకుండా నువ్వు నేను బలి అర్పించేసి, నువ్వు కానుకలు చేసి, ప్రార్థన చేసేసి దేవుడికి నేను ఇష్టంగా ఉంటానంటే కుదరదు కదా. నేను దేవుడితో నడిచేస్తున్నానంటే కుదరదు అనమాట. అలాగా ఆ యొక్క ప్రతి ఒక్కరిని ప్రేమించుకుంటూ ఆనొకంత ప్రేమించడం అన్నమాట దేవుడు. ఈ లోకం 300 సంవత్సరములు ఈ భూమి మీద నడిచాడంటే అందరితో అలా కలిసిపోయి ఉన్నాడు. కనుకని ఆనోకు ఈ భూమి మీద నాకు ఇష్టమైన వాడు, దేవుని కంటే ఇష్టమైన వాడు అంట అని సాక్ష్యము పొందేను. దేవునికి ఇష్టంగా బ్రతకాలంటే అన్ని విధాలుగా కూడా మనము సరి చేసుకుంటూ ఉంటాం. అంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం అండి. ఎందుకంటే ఎంతో గొప్ప, అసలు ఈ దినము ఇలా సజీవ లెక్కలో ఉన్నామంటే అసలు ఎంత ధన్యత తెలుసండి. అసలు 2024 సంవత్సరంలో మనము దేవుడికి చాలా రుణపడి ఉన్నాం, దేవుడికి బద్దులమై ఉన్నాం. ఈ యొక్క శరీరము, ఈ యొక్క ఆత్మ, ఈ యొక్క ప్రాణము దేవుడిని అనుకోవాలి అసలు. ఎందుకంటే ఎంతో మంది అందంగా ఉన్నవాళ్ళు, ఐశ్వర్యవంతులు, డబ్బున్న వాళ్ళు ఎంతో మంది ఈ జీవితం జీవించాలని ఎంతో ఆశ కలిగి ఉన్నటువంటి వారు కాలగర్భంలో కలిసిపోయినమాట. నేను కొన్ని సంవత్సరాలు బతకాలి, నా జీవితాన్ని ఇలా తీర్చిదిద్దుకోవాలి, నా జీవితాన్ని ఇలా మలుచుకోవాలి, నేను ఇలా జీవించాలని అన్ని విధాలుగా కోట్లు కట్టుకున్నటువంటి వారు కూడా జీవించడానికి లేరు. కానీ నిజంగా ఆయన సన్నిధానంలో ఇలా నిలబడ్డామంటే, ఇలా ప్రాణంతో ఉన్నామంటే నిజంగా దేవునికి మనం చాలా రుణపడి ఉన్నాము. దేవుని వెంబడించే వాళ్ళుగా జీవించాలి మనం. అంతే, అసలు జీవితం దేవుడే, మంద కాదు. అసలు మంద కాదండి. ఇంకా మనం నడవకోకుండా ఉంటే కనుక మన జీవితం ఏమైపోతుంది? మనకి
తెలియదు, అసలు ఎక్కడికి వెళ్తామో కూడా తెలియదు. అందుకని దేవుడు సమయం ఇచ్చి ఉన్నాడు మనకి. దేవుడు ఎన్నుకున్నాడు అనమాట మనల్ని. ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి మనం ఇలాగా దేవుని స్తుతిస్తూ ఉన్నాం. నిజంగా వారం వారం వచ్చి నెలలా వచ్చి మనకు కలుగున్నప్పుడు దేవుని మాటలు ఇలా వింటూ ఉన్నాము కదండి. దేశంలో మనకి ఆ దేవుడు మనల్ని ఎన్నుకొని మనతో మాట్లాడుతున్నాడని అంత కృపని. ఎన్ని విధాలుగా అపాయాలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, కరోనా వచ్చింది. కరోనా వచ్చి కొన్ని లక్షల మంది కలిసిపోయారు. డబ్బు అక్కడికి రాలేదు, సంపద అక్కడికి రాలేదు, ధనం అక్కడికి రాలేదు. ఆ యొక్క కొడుకులు, కుమార్తెలు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవాళ్ళు ఎవరు కూడా కాపాడలేకపోయింది కదండి. కనీసం వైద్యము కూడా కాపాడలేకపోయింది కదండి. అయినా కూడా మనము సజీవంగా ఉంచడం, మనం అన్ని విధాలుగా కూడా కాపాడ్డాడు. కేరళలో ఇల్లు రాత్రులే కొట్టుకుపోయింది ఊర్లు కదండి. పిల్లలు డబ్బులతో దాచుకున్న పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకున్నారు. వాళ్ళు పెద్ద పెద్ద ఐశ్వర్యవంతులు, ధనవంతులు, ఎంతో బాగా బతకాలని చక్కగా అందమైన ప్లేస్లో కట్టుకున్నారండి. ఎత్తైన కొండలో, పెద్ద పెద్ద ఎత్తైన కొండలో కట్టుకున్నారంట వాళ్ళ ఇల్లు. ఆ కొండ ప్రాంతాల నుంచి వచ్చేసిందండి వరద. మామూలు వరద కాదు, అది రాళ్లతో వచ్చేసింది అంటున్నారు కదా. ఆ రాయి ఒక్కొక్క ఇంటిని కొట్టుకుపోయింది. అది పెద్ద పెద్ద బిల్డింగ్లను కూల్చేసింది అనమాట ఒక్కొక్క రాయి. అంతంత పెద్ద తుఫాను పంపించారండి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కదా. దేవుని మాట విన్న వాళ్ళకి శ్రమ అన్నమాట. దేవుని మాట వినేవారుగా ఉండాలి, దేవునితో నడిచేవారుగా ఉండాలి, దేవునికి ఇష్టలుగా ఉండాలి కదండి. కయ్యాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే మనకి. ఒకవేళ మీకు అర్థమవుతలేదు నాకైతే తెలియదు, కానీ కయ్యాల గురించి మన వాక్యం చెప్పుకుంటూ ఉంటే మనకి ఇంకా విశ్వాసం పెరుగుతూ ఉంటుందన్నమాట. అంత గొప్ప విశ్వాసమైంది, అంత గొప్ప దండిత అనమాట. ఆ యొక్క కయ్యోని జీవితమే ఒక మాధుర్యం. ఆ కయ్యోని జీవితం అనేది ఎంతో చక్కటి పాఠము మనకి. ఆ కయ్యోని చూసి మనం నేర్చుకోవచ్చు అన్ని కూడా. దేవుడితో ఎలా నడవాలి, ఎలా జీవించాలి, ఎలా ప్రేమగా ఉండాలి, ఎలా ఈ లోకంలో బ్రతకాలి అనేది ఆ కయ్యోని చూసి మనం ఆ లోకం చూసి నేర్చుకోవచ్చు. సారీ కదండి. హానోకు మనకి అంత గొప్ప పాఠము నేర్పిస్తూ ఉన్నాడు. మనము మరి ఇంకా అలాగే ఉంటే ఎలాగండి కదా. మన జీవితాలు సగం అయిపోయినప్పుడు ఇంకెంతకాలము లేదు, కొంతకాలం. దేవునికి స్తోత్రం. మరి ఎంతవరకు మనము ఇలాగా ఉందాం, ఎంతవరకు మన దేవుణ్ణి ఏదో ప్రేమిస్తున్నాము, ఏదో విశ్వాసంతో ఆరాధిస్తున్నాము అన్నటువంటి వారుగా కాకుండా కదా, దేవుని తెలియని వారుగా ఉండాలి. వస్తామన్నారు కాలేజీ చెప్తారమ్మా. చెప్పు కదా. సరే, మరి హానోకు జీవితం గురించి మనం ఇంతవరకు కూడా చక్కటి పాఠాన్ని నేర్చుకున్నాం. ఎంతమంది హానోకులు? నలుగురు. ఏ హానోకు గురించి నేర్చుకున్నాం చెప్పాలి బాబు. చక్కగా నువ్వే చక్కగా నవ్వుతా. ఏ హానోకు గురించి నేర్చుకున్నావు? హేరాతి కుమారుడు. హానోకు నలుగురు, హేరాకు కుమారుడు గురించి నేర్చుకున్నాం. అర్థమైందా కదా. చక్కగా హానోకు ఎలా నడిచాడంట? ఎలా నడిచాడు? దేవునితో నడిచాడు. ఇప్పుడు మనం ఎలా నడుస్తున్నాం? లోకంతో నడుస్తున్నాం, డబ్బుతో నడుస్తున్నాం, ఆశలతో నడుస్తున్నాం కదా. అలా నడవకూడదు మనం కదా. మనం కూడా దేవునితో నడిచేవారు ఉండాలి.
ఈ లోకంలో బ్రతికాడు, ఈ లోకంలో జీవించాడు, ఆయనకి కుటుంబం ఉంది, కానీ దేవుణ్ణి విడిచిపెట్టాల. మనం కూడా దేవుణ్ణి విడిచిపెట్టాలి. బాబాయ్ రా ప్రార్థన చేద్దామంటే నేను రానకూడదు, వచ్చేయాలి. అలాగనమాట. సరేనా? దేవునికి స్తోత్రం. ఎందుకంటే నేను ఇలాగే చెప్పినట్టు ఎవరు లేరని మీరు అందులో నా అక్క సహోదరులని చెప్పేస్తున్నాను. బాధ పెట్టుకోవద్దు ఎవరు కూడా. ఎందుకంటే మీరు పెద్దవాళ్ళు, నన్ను క్షమించాలి. కనుక ఎవరైనా సరే అందరము కూడా సమానమే, అందరము కూడా మరి దేవుల్లో ఎదగాలి. కనుక అందరము కూడా ముందుకి రావాలి. ఎక్కడికి వెళ్ళినా మనం భయం లేకుండా జీవించాలి. భయం అనేది ఎప్పుడు ఉండదంటే దేవునితో నడిచినప్పుడు మనకి భయం ఉండదు. ఆ యొక్క విశ్వాసం ఎప్పుడు ఉంటుందంటే దేవునితో నడిచినప్పుడు మనకి విశ్వాసం అనేది ఉంటుంది. దేవునికి ఇష్టంగా ఎప్పుడు ఉంటామంటే ఆయనతో మాట్లాడినప్పుడు మాత్రమే మనకి విశ్వాసం ఉంటుంది. ఇవన్నీ కలగలుపుకుని ఉన్నప్పుడే మనకి ఆ యొక్క దేవునితో నడవగలుగుతాం అన్నమాట. అందుకని ఇన్ని మాట్లాడుకున్నాం మనం కదండి. మనం అన్ని విషయాల్లో కూడా ఏ విషయంలో కూడా మనం భయం చెందకుండా ఉండాలి. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా భయం లేకుండా ఉండాలంటే, అక్కడికి నేను ఇంటికి వెళ్తాను. ఇంటికి వెళ్ళినప్పుడు బుక్ గురించి ఆలోచన ఉంది, నా దేవుడు ఉన్నాడు అనుకుంటాను నేను. ఎందుకంటే భయం ఉన్నది, కానీ దేవుడు ఉన్నాడు. ఇదివరకు అయితే కనీసం హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ చేయించుకోవడం చాలా భయం. అసలు టాబ్లెట్లు ఎన్నైనా మిగతాను, కానీ ఇంజక్షన్ మాత్రం చేయించుకోండి. ఆపరేషన్ అంటేనే భయం. అలాంటిది ఎక్కడ వచ్చింది నాకు వ్యాధి వచ్చింది. దేవుని ఆజ్ఞ లేకుండా ఏదైనా జరుగుతుందో మనకి జరగదంట. మన శరీరం మీద కత్తి వేయాలన్నా, చూడు పడాలన్నా, ఏదైనా గాయం అవ్వాలన్నా దేవుని యొక్క సంకల్పం అనేది ఉండాలన్న. అది ఆయన లేకుండా, ఆయన ఆజ్ఞ లేకుండా మన శరీరంలో ఏ గాయము మాత్రం కలగదంటారు. ఎందుకో తెలుసా? అది దేవుని చిత్తం. ఈ దేహం ఎవరిది? దేవునిది. కనుక ఈ దేహం మీద ఏ అధికారమైన దేవునికే ఉండాలి. నేను అనుకుంటున్నాను, నేను ధైర్యంగా వెళ్ళిపోతున్నాను. టికెట్ తీసుకున్నా హ్యాపీగా ఉంది వెళ్ళాలంటే. ఎందుకంటే ఆపరేషన్ దేవుని చిత్తం అది. ఒకవేళ అది దేవుడే పెట్టేదేమన్నారు అనుకుని నాకు వెళ్ళాలి అని భయం లేకుండా టికెట్ తీసుకుని వెళ్ళిపోవాలండి. ఎందుకంటే దేవుల్లో ఉన్నప్పుడు అటువంటి ధైర్యం మనకి వస్తూ ఉంటుంది నిజంగా. అందుకని నేను ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. నాకు ఒకవేళ భయంతో నేను ఆగిపోదాం అనుకున్నా, చేయించుకోకూడదు అనుకున్నా. ఫస్ట్లో చాలా భయం వేసింది, కానీ దేవుడిని అడిగినప్పుడు ఆయనే అన్నీ ఆయనే, ఇంకా నేనున్నాను మీకు ఆయనే అని ఇంకా నాకు ఏ భయం లేకుండా అలాగే వెళ్ళి చేయించుకోవాలనే తలంపు నాకు వచ్చేసింది. ఎందుకంటే దేవుణ్ణి ఫస్ట్ మనం అడగాలి, దేవునితో మనము జీవించే వారంగా ఉండాలి. ఏదైనా సరే దేవునికి మొరపెట్టే వారంగా ఉండాలి, దేవుణ్ణి అడిగే వారంగా ఉండాలి, దేవుని ఆత్మని పొందుకునే వారంగా ఉండాలి, దేవుని చిత్తాంతరంగా నడుచుకునే వారంగా ఉండాలి. నేను దేవుని అడగకుండా అసలు ఏ పని చేయను. ఎందుకంటే ప్రతిదీ కూడా నా దేవునికి మొరపెడతాను. ప్రతి విషయంలో కూడా ఏ పని చెయ్యాలన్నా, అసలు ఏది కూడా తలంచుకోవటమే నా దేవుడిని అడుగుతాను ఫస్ట్. నేను అటువంటి జ్ఞానం నాకు దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే నేను గొప్పకి కాదు అని చెప్పేది, నాకు జ్ఞానాన్ని ఇచ్చింది దేవుడు. ఇదివరకు నాకు ఇంత జ్ఞానం లేదు, ఇంత ఆత్మీయత అనేది లేదు. దేవుళ్ళు మనం ఎప్పుడైతే ఎదుగుతామో అన్నీ కూడా ఆయన ఇస్తారు. ఫస్ట్లో మనం దేవుణ్ణి అడగాలి. ప్రతి విషయంలో కూడా నేను దేవుణ్ణి అడగడం అనేది నాకు చాలా ఇష్టం అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఏది ఏమైనప్పటికీ కూడా మనమందరము కూడా దేవుని వెంబడించే వారముగా ఉండాలి, దేవునితో కూడా నడిచే వారముగా ఉండాలి, దేవునితో శ్వాసం కలిగి జీవించే వారంగా మనం ఉండాలి. కనుక మరి ఈ కొద్ది మాటల్లో దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. అందరము కూడా మరి అందరము కూడా ప్రార్థన చేసుకుంటాం చక్కగా. గ్రూప్ ప్రార్థన. పాస్టర్ గారు వస్తారా? మన పాస్టర్ గారు వచ్చినా ఇంకెప్పుడు ప్రార్థన చేస్తారా? మరిగింది కాబట్టి ఒక మంచి పాట పాడుకుందాం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసించును.
నా యేసు రాజ్యం అందమైన రాజ్యం చెప్పండి కొత్త అందులో నేను నివసించును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం అందులో నేను నివసించును. సూర్య చంద్రుల కారలేని రాజ్యం ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న నిత్య రాజ్యం. సూర్య చంద్రుల కారలేని రాజ్యం ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న నిత్య రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం అందులో నేను నివసించును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం అందులో మనము నివసించుము. అవినీతియే ఉండని రాజ్యము ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం ఉన్న రాజ్యం యేసయ్యే సర్వాధిపతి అయిన సత్య రాజ్యం. శాంతి సమాధానం నిత్యం ఉన్న రాజ్యం. నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజ్యం. ప్రేమ శాంతి సమాధానం ఉన్న రాజ్యం. నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం అందులో నేను నివసించును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం అందులో మనము నివసించుము. సూర్య చంద్రుల కారలేని రాజ్యం ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న నిత్య రాజ్యం. సూర్య చంద్రుల కారలేని రాజ్యం ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న నిత్య రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం అందులో నేను నివసించును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం అందులో నేను నివసించును. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని